చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2007లో తేజ డైరెక్షన్లో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది కృష్ణవంశీ చందమామ సినిమాతో సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో తెలుగులో అమ్మడికి మంచి బ్రేక్ వచ్చింది. ఇక అప్పటి నుంచి కాజల్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి కుర్ర హీరోలకు లక్కీ భామగా మారిపోయింది కాజల్. ఫెయిల్యూర్స్ లో ఉన్న హీరోలకు కలిసొచ్చే హీరోయిన్ గా పేరందుకున్న సుందరి ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ స్టార్ హీరోల సరసన చేసి సక్సెస్ లతో పాటు అక్కడ కూడా నెంబర్ 1 హీరోయిన్ గా నిలిచింది. కేవలం కుర్ర హీరోలతోనే కాకుండా సీనియర్ హీరోల సరసన కూడా కాజల్ నటించి మెప్పించింది. 10 ఏళ్ల తర్వాత సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి 150 సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించి మెగా హిట్ అందుకుంది. అటు పవన్ కళ్యాణ్ సరసన కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించి మెగా ఫ్యాన్స్ ని అలరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే మెగా హీరోలందరితోనూ నటించిన ఏకైక హీరోయిన్ గా కాజల్ పేరు నిలిచిపోతుంది. హీరోయిన్ గానే కాకుండా ఐటెం పాటలతోనూ సినీ ప్రేక్షకుల గుండెల్లో గిలిగింతలు రేపింది కాజల్. నేను పక్కా లోకల్ అంటూ చేసిన జనతా గ్యారేజ్ లోని ఐటెం సాంగ్ కి మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం రానా సరసన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటిస్తున్న కాజల్ సినీ ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటినా ఇప్పటికీ అదే గ్లామర్, అదే స్టార్డమ్ ను కొనసాగిస్తుండడం విశేషం. ఈ పంజాబీ బేబీ హీరోయిన్ గానే కాకుండా పలు బ్రాండ్లకి ప్రచారకర్తగాను వ్యవహరిస్తుంది. జూన్ 19న 32వ ఏట అడుగు పెడుతున్న కాజల్ అగర్వాల్ కి న్యూ ఇయర్స్ హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తుంది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.